భగవంతుడిపై మనకు కేవలం భక్తి ఉంటే చాలు. ఆయన మన వెంటే ఉండి ఎప్పటికీ మనల్ని రక్షిస్తూ ఉంటాడు. శివుని భక్తుల కథలలో గుడి బయట కళ్ళు అమ్మే ఒక భక్తుడి కథ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని కంప్లీట్ గా చూసి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కథల కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. ఇక కథలోకి వెళితే బీదర్ అనే జిల్లాలో కళ్యాణ అనే ఊరిలో మారయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతను శివునికి ఒక గొప్ప భక్తుడు. ఆ ఊరిలో ఉన్న శివాలయాన్ని దర్శించడానికి వచ్చిన భక్తులకు తన దగ్గర ఉన్న నీళ్లను ఇస్తూ ఉండేవాడు. అలా ఒక రోజు మారయ్య నీళ్లు అమ్మడంతో పాటు యాత్రికులకు ఇతర ఆహార పదార్థాలు కూడా అమ్మవచ్చు కదా, అలాగే మజ్జిగ, చెరుకు రసం, బెల్లం పాలు లాంటివి అందిస్తే నీకు మంచి ఆదాయం వస్తుంది. ఈ వేడిలో యాత్రికులకు కూడా కాస్త ఉపశమనంగా ఉంటుంది అని అక్కడ ఉన్న ప్రజలు ఆయనకు సలహా ఇస్తారు. మారయ్యకి కూడా ఆ ఆలోచన బాగా నచ్చి వెంటనే ఆ పనిని ప్రారంభిస్తాడు. అలా కొద్ది రోజుల్లోనే గుడి దగ్గర అతని వ్యాపారం బాగా సాగుతుంది. అలాగే ఆయన అక్కడ యాత్రికులు చెప్పే భక్తి కథలను వింటూ ఆనందిస్తూ గడిపేవాడు. కొన్నిసార్లు ఆ గుడి దగ్గరికి ధనవంతులైన వారు కూడా వచ్చేవారు. వారు భక్తి కంటే భౌతిక సుఖాల కోసమే ఎక్కువ సమయం గడిపేవారు. కానీ మారయ్య మాత్రం అందరికీ సమానంగా ప్రేమతో సేవ చేసేవాడు. ఒకరోజు భౌతిక సుఖాలు కోరే వారిలో ఒకరు మారయ్యతో ఇలా అంటారు, మాకు మద్యం ఎందుకు అందించవు అని. అక్కడున్న కొందరు యాత్రికులు మారయ్యను మద్యం కూడా అమ్మమని అడుగుతారు. అప్పుడు మారయ్య అలాగే చేయాలని నిర్ణయించుకుని వెంటనే తాటి కొబ్బరి మరియు ఇతర చెట్ల రసంతో తయారు చేసిన మత్తు కలిగించే కళ్ళును అమ్మడం ప్రారంభిస్తాడు. అయితే భక్తులు పూజ ముగించిన తర్వాత మాత్రమే అతను దీనిని అందించేవాడు. అలాగే మారయ్య తన వినియోగదారులకు మద్యంకు బానిస కావడం గురించి కూడా హెచ్చరిస్తూ ఉంటాడు. మరియు అతను నేర్చుకున్న శివుని గురించిన అనేక ప్రవచనాలు మరియు కథలను వారికి చెప్పేవాడు. దీనివల్ల అతను చాలా ప్రసిద్ధి చెందాడు. అక్కడి భక్తులందరూ అతని ప్రవచనాలు వినడానికి మరియు మద్యం తాగడానికి అతని చుట్టూ గుమికూడేవారు. అతన్ని గొప్ప భక్త అని పొగుడుతూ వారు అక్కడి నుండి వెళ్లిపోయేవారు. అలా మారయ్య శివాలయం బయట మద్యం అమ్ముతున్నాడనే వార్త ఆ ప్రాంత రాజు బిజ్జలుడికి చేరింది. ఆ రాజుకు అందిన వార్త నిజమో కాదో తెలుసుకోవడానికి అతను వెంటనే తన తెలివైన మంత్రి బసవన్నను పిలిపిస్తాడు. బసవన్న ఆ వార్త నిజమని చెప్పినప్పుడు రాజు బిజ్జలుడు నమ్మలేకపోయాడు. మద్యం సేవించడం పవిత్రమైన పనిగా ఎలా పరిగణించబడుతుంది అని ఆశ్చర్యపోయి ఈ నీచమైన చర్య శివుడికి అవమానం, వెంటనే మారయ్యను శిక్షించాలి అని రాజు ఆవేశంగా వారితో చెప్తాడు. అక్కడ బసవన్న రాజు బిజ్జలుడికి గౌరవనీయమైన మంత్రి మరియు శివుని గొప్ప భక్తుడిగా పేరు వచ్చింది. మంత్రి బసవన్న ఈ విషయం గురించి రాజుతో చెప్తూ, ఓ మహారాజా, మారయ్య మద్యం అమ్ముతున్నప్పటికీ అది ఆయనకు ఒక పని. ఎందుకంటే అది ఆత్మను శుద్ధి చేస్తుంది. ఒకవేళ ఒక ఉన్నత కులానికి చెందిన వ్యక్తి డబ్బు కోసం కాకుండా మోక్షం పొందాలనే ఉద్దేశంతో తక్కువ కులం వాళ్ళ ఇంట్లో పని చేస్తే అది అతనికి మోక్షం ఇస్తుంది. మారయ్య కూడా వారికి ఏమి కావాలో అది మాత్రమే ఇస్తున్నాడు. అతను కేవలం అక్కడికి వచ్చిన భక్తులు ఏమి కోరుతున్నారో అది మాత్రమే ఇస్తున్నాడు. అతను శివుని నిజమైన భక్తుడు అని బసవన్న రాజుతో చెప్తాడు. కానీ రాజు బిజ్జలుడు బసవన్న చెప్పే మాటల లోతును అర్థం చేసుకోలేకపోయాడు. ఇక ఇతరులెవరూ ఈ పని చేయకుండా చూపించడానికి నేను అతన్ని శిక్షించాలి. నా గుడి బయట మద్యం అందించడానికి సాహసించిన చేతులను నరికి వేస్తాను. అంతగా మారయ్య నిజంగా నిజమైన భక్తుడే అయితే శివుడు అతన్ని రక్షిస్తాడు అని రాజు ప్రకటిస్తాడు. అలా మారయ్య చేతులు నరికివేయబడినప్పుడు అవి అద్భుతంగా తిరిగి మళ్లీ వస్తాయి. అది చూసి రాజు ఆశ్చర్యపోయి మారయ్యకు క్షమాపణలు చెప్పి నమస్కరిస్తాడు. అప్పటి నుండి అతను హేండద మారయ్యగా ప్రసిద్ధి చెందుతాడు. కన్నడంలో హేండా అంటే మద్యం అని అర్థం వస్తుంది. ఈ కథలో మనం కొన్ని విషయాలను తెలుసుకోవచ్చు. దైవభక్తికి బాహ్య ఆచారాలు ముఖ్యం కాదు, హృదయ శుద్ధి ముఖ్యం. మారయ్య మద్యం అమ్మినా అతని భక్తి, నిజాయితీ మరియు అందరినీ సమానంగా చూసే గుణం దేవుడికి ప్రీతి పాత్రమైంది. ప్రతి పనిలోనూ దైవాన్ని చూడవచ్చు. బసవన్న చెప్పినట్టు ఏ పనినైనా భక్తితో చేస్తే అది దైవ కార్యమే అవుతుంది. బాహ్య రూపాలను బట్టి మనుషులను అంచనా వేయకూడదు. రాజు బిజ్జలుడు మారయ్యను తప్పుగా అర్థం చేసుకున్నాడు. కానీ తర్వాత అతని నిజాయితీని తెలుసుకున్నాడు. దైవం నిజమైన భక్తులను ఎల్లప్పుడూ రక్షిస్తాడు. మారయ్య చేతులు నరికివేసిన దేవుడు వాటిని తిరిగి ఇచ్చి అతని భక్తిని నిరూపించాడు. అర్థం చేసుకోకుండా తొందరపడి శిక్షించడం అనేది తప్పు. రాజు తొందరపడి మారయ్యని శిక్షించబోయాడు. కానీ తర్వాత తన తప్పు తెలుసుకున్నాడు. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.